నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మీన రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. శ్రమకు తగినటువంటి ఫలితం లభిస్తుంది. కుటుంబ సంబంధమైన విషయాలు, కుటుంబ సంబంధమైన సమస్యలు ఓ కొలిక్కి వస్తాయి. మీరు చేయాలనుకున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిదానంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఇతరుల యొక్క మనోభావాలతో సంబంధం లేకుండా మీరు అనుకున్న కార్యక్రమాలు, మీ పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిలోనే మీరు నడుచుకొని వెళ్ళగలుగుతారు. వాటిల్లోనే మీరు నడుస్తారు. మానసికమైనటువంటి ధైర్యంతో, సంతోషంతో మీరు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సఫలీకృతమయ్యే పరిస్థితిగా గోచరిస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. కళా సాహిత్య రంగాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. గాయకులకి, అదేవిధంగా డ్యాన్స్ చేసే వాళ్ళకి, సాంప్రదాయబద్ధమైన నృత్యాలు చేసే వాళ్ళకి మంచి మంచి అవకాశాలు కలిసి వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. ప్రతి విషయంలో కూడాను అందరితోటి మీరు ఓ రకమైనటువంటి మంచి అనుబంధాన్ని పెంచుకోగలుగుతారు. దానివల్ల మానసికమైనటువంటి సంతోషమే కాకుండా అనేక రకాల విషయాల్లో అందరి అండదండలు మీకు లభిస్తాయి. ఎవరో విమర్శిస్తున్నారని చెప్పి వాళ్ళ తృప్తి కోసం మీరు విమర్శించద్దు. వాళ్ళ బాధలు వాళ్ళకేవో ఉన్నాయి, వాళ్ళు విమర్శిస్తున్నారు. మీరు మిన్నకుంటం వల్ల మీకు ఇరువైపుల నుంచి కూడా మీకు లాభం కలుగుతుంది. అనవసరంగా విమర్శల్ని ఎక్కువ చేయటం, ఎదుటి వాళ్ళని విమర్శించడం వల్ల మీకున్నటువంటి సర్కిల్ తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంది. మీరెందుకు అనవసరంగా విరోధం పెట్టుకోవటం, తగాదాలు ఉన్నవాళ్ళు వాళ్ళే చూసుకుంటారు అని అంతతోటి ఆ విషయాన్ని వదిలేయటం మంచిది. ఎందుకంటే మితిమీరిన ఆత్మవిశ్వాసంతో మీరు ఈ పని చేస్తారన్న ఉద్దేశంతో ఈ విషయాన్ని చెప్తున్నారు. సెంటిమెంట్ వస్తున్న పద్ధతి విషయంలోనూ, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ జాగ్రత్తగా ఉండండి. పిల్లలు 2 వీలర్ వెహికల్ కొనిపెట్టమని అడిగితే ఎట్టి పరిస్థితుల్లో కొనిపెట్టద్దు. ఇది శ్రేయస్సు గారు చెప్తున్నటువంటి విషయం. ఇంతకంటే లోతుగా నేను చెప్పలేను. అదేవిధంగా వివాహాలు, శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన విషయ వ్యవహారాలు ఎట్టకేలకు సానుకూల పడతాయి. మన మీద ఉన్న భారాన్ని దించుకున్నామని చెప్పి సంతోషపడతారు. మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఏది ఏమైనప్పుడు కూడాను ప్రతి విషయంలో కూడా మనం ఆచితూచి నిర్ణయాలు తీసుకొని సమాజంలో ఎవరితో ఒక మాట పడకుండా మన కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మీరు చేసే పనులు మంచి ఫలితాలను ఇస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములుగా తల్లితో దీపారాధన చేయటం, సర్పదోష నివారణ చూడంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఈ మీనరాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.